మీరు ఇందాక నుంచి క్వాలిటీ, క్వాలిటీ ఇస్తామని అంటున్నారు గానీ, అసలు విక్రాంత్ ఫర్నిచర్ బ్రాండ్ ఏ క్వాలిటీ యూజ్ చేస్తది? అసలు ఏ క్వాలిటీ పీపుల్‌కి డెలివర్ చేస్తది? అసలు క్వాలిటీ అనేది ఓకే. ట్యాగ్‌లైన్ అనుకోండి. హ్మ్. కానీ మెయిన్ మ్యాటర్ ఏంటి? హ్మ్. అంటే ఒక కాటు ఏ క్వాలిటీ ఆఫ్ వుడ్‌తో మెయింటైన్ అవుతుంది. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యూర్ బలాషా టేక్ వుడ్ అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. హ్మ్. అలాగే ఏ వుడ్. హ్మ్. అలాగే సోఫా ఉంది. హ్మ్. కంఫర్ట్‌గా ఉంటుందా లేదా? హ్మ్. దానికి వాడే ఫ్రేము, దానికి వాడే ఫోము, దాని మీద ఫ్యాబ్రికు, అలాగే వర్క్‌మ్యాన్‌షిప్పు ప్రతీదీ. ఒక హ్యూమన్ బీయింగ్‌లో ఎన్ని ఆర్గన్స్, ఎన్ని నెర్వస్ ఎన్నుంటాయో అన్ని నెర్వస్ సోఫాలో ఉంటాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఫర్నిచర్ బిజినెస్లో మా ఫాదర్‌తో పాటు చిన్నప్పటి నుంచి. అలాగే నా చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ కిడ్ నేను థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ నుంచి మన ఫ్యాక్టరీకి డాడీతో పాటు సరదాగా వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. అలాగే ప్రతి ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది. ఒక సోఫా మీరు తీసుకునేటట్టయితే దాంట్లో చాలా ఉంటాయి. అవును. వుడ్డు, ప్లేవుడ్డు, ఫోము, దాని ఎలాస్టిక్, స్ప్రింగు, నెయిల్స్, థ్రెడ్, ఫ్యాబ్రిక్, కింద యాక్సరీసు ఇవన్నీ ఒకటి కాదు. సోఫాలో అన్ని నెర్వస్ మన హ్యూమన్ బీయింగ్లో ఎన్ని ఉంటాయి అన్ని పార్ట్స్ సోఫాలు ఉంటాయి. కానీ సోఫా అనేది అందరికి చిన్న చూపు. వాళ్ళ మార్కెట్లో బయట చీప్ క్వాలిటీ ఆఫ్ ఫర్నిచర్ మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు చాలాసార్లు కూడా, మీ దగ్గర ఎందుకు బయటకంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని. నేను ఒకటే చెప్తాను, క్వాలిటీ కావాలా, రేట్ కావాలా. ఎందుకు సోఫా అనేది మీ ఇంట్లో ఎప్పటికీ హాల్లో ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మీరు సోఫాలు అమ్ముతుందా అనుకుంటారా? నేను సోఫా నమ్మను, సౌకర్యాన్ని నమ్ముతా. అలాగే మంచాన్ని నమ్మను, కళలు నమ్ముతా. మంచం మీద పడుకుంటే మనకు మంచి కళ రావాలి. అలాగే నేను ఫర్నిచర్ నమ్మను, మంచం కాట్స్ నమ్మను, నేను మ్యాటర్స్ నమ్మను, కళలు నమ్ముతా. అలాగే సోఫా నమ్మను, సౌకర్యాన్ని నమ్ముతా.